నా సజెషన్ ఏంటి అంటే, ఒక ఇల్లు మీరు తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉంటే, అట్‌లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళ మీ అన్నయ్యో, లేకపోతే మీ తమ్ముడో, లేకపోతే మీ సిస్టరో ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళో మాట్లాడి, ఇంటి వాల్యూ బయట రూ. 1,00,00,000 ఉంది. నేను బ్యాంక్‌కి కట్టాల్సింది 50,00,000 దయచేసి నేను మీకు 90కో, 80కో అమ్మేస్తాను. అదేదో మీరే కొనుక్కోండి. నేను నా అంగీకార పత్రం బ్యాంక్‌కి ఇస్తే చాలు. బ్యాంక్ ఆ ప్రాపర్టీ మీకిస్తది. అదేదో మీరే కొనుక్కోండి. నా 50,00,000, 60,00,000 అక్కడ కట్టేద్దాము. మిగతా డబ్బులు నాకిచ్చేసేయండి అని వేడుకోవచ్చు. ఇది గూడా చాలా మందికి తెలీదు నాగరాజు గారు. తెలీక వీళ్ళు బ్యాంక్ బిడ్డింగ్‌కి, ఆక్షన్‌కి వదిలేస్తారు. అదే ఆక్షన్ ఏ ప్రైస్‌కో పోతది. వీళ్ళకి లాస్ అవుతది. ఓకే. సో, వన్ టైమ్ సెటిల్‌మెంట్ ఓటీఎస్ నాకు కావాలి అని అడగాలి. ఈ ఓటీఎస్ నాకు కావాలి అని అడిగినప్పుడు బ్యాంక్ వాళ్ళు బెస్ట్ సెటిల్మెంట్ ఎంత అవుతుందో అంత ఇస్తారు.